హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. జటాధర మూవీ రివ్యూ కాదు, అవర్ వ్యూ. సినిమా చూశాక నాకు నచ్చిందంటే నాట్ సాటిస్ఫైడ్. అంటే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా కానీ నాకేం నచ్చలేదు. సో ఫస్ట్ కాన్సెప్ట్ గురించి మాట్లాడితే ఇంతకుముందు మాట్లాడుకుంది, ఒక నిధికి దెయ్యాన్ని కాపులాగా పెట్టడం, దెయ్యాలంటే అసలు నమ్మని ఒక హీరో క్యారెక్టర్, వీళ్ళిద్దరి మధ్యలో అసలు కాన్ఫ్లిక్ట్ ఎలా వచ్చిందని. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది, కొత్తగా ఉంది. కానీ సరే, ఫస్ట్ నచ్చిన ఆస్పెక్ట్స్ మాట్లాడుకుందాం. సినిమా మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే సుధీర్ బాబు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్లో ఒక తాండవం చేస్తాడు, అది చాలా బాగుంది. తన బాడీకి, తన అటైర్కి చాలా బాగా సెట్ అయింది. ఇంకా అంతకంటే పాజిటివ్స్ ఏమీ లేవు. నచ్చని ఆస్పెక్ట్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎన్ని కూడా చాలా ఉన్నాయి. స్టార్టింగ్ చాలా బాగా సెటప్ చేశారు, ఏఐ యూస్ చేశారు. ఓకే, బడ్జెట్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఏఐతో కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు, స్టార్టింగ్లోనే ఇంట్రడ్యూస్ చేసేస్తారు. అసలు దెయ్యం మోటివ్ ఏంటి అదంతా బాగా సెటప్ చేశారు. తర్వాత హీరో మోటివ్ ఏంటి, అసలు దెయ్యాలు ఎందుకు నమ్మట్లేదు, ఇదంతా కూడా సెటప్ చాలా బాగుంది స్టార్టింగ్. తర్వాత కొన్ని ప్రొసీడింగ్స్ వచ్చాయి. మెయిన్ ఏంటంటే ఎడిటింగ్ ఇష్యూ. అంటే ఒక సీన్స్ ఫస్ట్ హాఫ్లో కొన్ని ఏ సీన్కి ఆ సీన్ బాగుంది, కానీ లింక్ ఎక్కడ అనిపించలా. ఈ సీన్కి ఆ సీన్కి ఎడిటింగ్ కట్ చేసి ఇంకో దగ్గర జంప్ అయినట్టు అలా అనిపించింది. మోటివ్ చూపించాడు, అసలు హీరో ఎందుకు దెయ్యాలు నమ్మట్లేదు, తను అసలు గోస్ట్ హంటింగ్ ఎలా చేస్తాడు, అవి అంటే రిపీట్ అవుతూ ఉన్నాయి. 1-2 times బాగున్నాయి, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అక్కడ బోర్ కొట్టేస్తుంది. అండ్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ పెట్టాలి కదా అని పెట్టినట్టు. అంటే హీరో ఉన్నాడు, హీరోయిన్ ఉండాలి, ఫస్ట్ హాఫ్ అంతా లాగాలని పెట్టినట్టే ఉంది. కానీ హీరోయిన్ క్యారెక్టర్ కూడా వేస్ట్ అయిపోయింది. సాంగ్ వచ్చింది, ఓకే, అది కూడా పెట్టాలంటే అంటే ప్రొడ్యూసర్స్, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్, సో వాళ్ళకి కొన్ని ఉంటాయి, ఈ సాంగ్స్ ఉండాలి, ఈ సెటప్లు ఉండాలని, అందుకే పెట్టినట్టుంది. ఇంటర్వెల్లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు, అది పెద్ద ట్విస్ట్ ఏం లేదు. ఓకే, ఇంటర్వెల్ వచ్చేసింది అన్నట్టే ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద ప్రొసీడింగ్స్ ఏం లేవు, అలా చూపించి వస్తుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఇక్కడ నుంచి అయితే సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. ఆ పోర్షన్ మొత్తం ఎలా చెప్పాలి, సీరియల్లో లాగుతారు చూసారా, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సీన్ సీరియల్లో అనుకుంటున్నాం. ఆ మాట్లాడేది ఎంత ఉంటుంది, అక్కడ నుంచి ఇక్కడ నడవడమే 2-3 ఎపిసోడ్లు లాగుతారు. సేమ్ అలానే అనిపించింది. అక్కడ ఏమీ లేదు, చెప్పిందే చెప్పి చేసిందే చేసి చాలా లాగ్ అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే ఇంటర్వెల్ తర్వాత నుంచి చాలా బోర్ కొట్టేసింది. మళ్ళీ ప్రజెంట్కి వచ్చాక మళ్ళీ సుధీర్ బాబు వీళ్ళు మెయిన్ ఏంటంటే మన యాక్టర్లు ఉన్న వరకు బాగానే ఉన్నాయి. అది కూడా ఎడిటింగ్ కొంచెం ఫాస్ట్గా ఉంటే ఇంకా బాగుంది. సినిమా రన్ టైమే 2 hours 15 minutes, చాలా తక్కువ. అయినా కూడా ల్యాగ్ అనిపించింది. అంటే ఇంకా చాలా చిన్న స్టోరీ, పొటెన్షియల్ ఉన్న స్టోరీ, కానీ డైరెక్టర్ న్యాయం చేయలేదు. మెయిన్ ఎడిటింగ్ అసలు చాలా చిరాకు వచ్చిందంటే, ఒక్క సీన్ తర్వాత ఇంకో సీన్కి సంబంధం లేకుండా. అంతే, ఇంకేం లేదు సినిమాలో చెప్పడానికి కూడా పాజిటివ్గా. సుధీర్ బాబు మాత్రం చాలా బాగా చేశాడు. క్లైమాక్స్ పోర్షన్లో చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ క్లైమాక్స్లో సుధీర్ బాబు తాండవం ఎంత బాగా చేస్తాడో దాన్ని తెలిసిపోతుంది. గ్రీన్ స్క్రీన్, అది ఆల్రెడీ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, గ్రీన్ స్క్రీన్ అని. ఎలా ఉందంటే మనం వాట్సాప్ కాల్స్లో బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ పెడితే ఎలా తెలుస్తుందో అలా తెలిసిపోతుంది. గ్రాఫిక్స్ బాగాలేదు. సోనాక్షి సిన్హా గారిది కత్తి ఉంటుంది, అది కూడా కార్డ్బోర్డ్తో తెలిసినట్టు 2-3 సీన్లో తెలిసిపోతుంది అది కత్తి. అక్కడ కూడా న్యాచురాలిటీ లేకుండా, అంటే తెలిసిపోయేలా చేశారండి. సో అది నాకైతే ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి దీని మీద. అంటే ట్రైలర్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ బాగుండొచ్చు అనుకున్నాను, నాకు నచ్చలేదు. సో మీరు చూస్తే మీకు అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం. బాయ్.